ప్రభునందు ప్రియ పరిశుద్ధులకు వందనములు. 308వ దినము కుటుంబ బలిపీఠం 2 నవంబర్ 4. వర్తమానం పేరు క్రీస్తును గూర్చి మీరు ఏమి తలంచుచున్నారు? క్రీస్తును గూర్చి మీరు ఏమి తలంచుచున్నారు? యోహాను సువార్త 13వ అధ్యాయము 18 నుండి 32 వరకు. మిమ్మునందరినీ గూర్చి నేను చెప్పలేదు, నేను ఏర్పరచుకొనిన వాని ఎరుగుదును గాని నాతో కూడా భోజనము చేయువాడు నాకు విరోధముగా తన మడమ ఎత్తును అను లేఖనము నెరవేరుటకై ఇలాగు జరుగును. జరిగినప్పుడు నేనే ఆయననని మీరు నమ్మినట్లు అది జరుగక మునుపు మీతో చెప్పుచున్నాను. నేనెవరిని పంపుదునో వాణ్ణి చేర్చుకొనువాడు నన్ను చేర్చుకొనువాడు నన్ను పంపిన వానిని చేర్చుకొనువాడగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను. యేసు ఈ మాటలు పలికిన తరువాత ఆత్మలో కలవరపడి, మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని రూఢీగా చెప్పెను. ఆయన ఎవరిని గూర్చి ఇలాగు చెప్పెనో అని శిష్యులు సందేహపడుచు ఒకరి తట్టు ఒకరు చూచుకొనుచుండగా, ఆయన శిష్యులలో యేసు ప్రేమించిన యొకడు యేసు రొమ్మున ఆనుకొనుచుండెను గనుక ఎవరిని గూర్చి ఆయన చెప్పెనో అది తమకు చెప్పుమని సీమోను పేతురు అతనికి సైగ చేసెను. అతడు యేసు రొమ్మున ఆనుకొనుచు, ప్రభువా, వాడెవడని ఆయనను అడిగెను. అందుకు యేసు, నేనొక ముక్క ముంచి ఎవనికిచ్చేదనో వాడే అని చెప్పి ఒక ముక్క ముంచి సీమోను కుమారుడగు ఇస్కరియోతు యూదాకిచ్చెను. వాడు ఆ ముక్క పుచ్చుకొనగానే సాతాను వానిలో ప్రవేశించెను. యేసు, నీవు చేయుచున్నది త్వరగా చేయుమని వానితో చెప్పగా, ఆయన ఎందు నిమిత్తము అతనితో అలాగు చెప్పెనో అది భోజనమునకు కూర్చుండిన వారిలో ఎవనికీ తెలియదు. డబ్బు సంచి యూదా యొద్ద యుండెను గనుక పండుగకు తమకు కావలసిన వాటిని కొనమని అయినను బీదలకేమైనా ఇమ్మని అయినను యేసు వానితో చెప్పినట్టు కొందరనుకొనిరి. వాడు ఆ ముక్క పుచ్చుకొని వెంటనే బయటకు వెళ్ళెను. అప్పుడు రాత్రివేళ. వాడు వెళ్ళిన తరువాత యేసు ఇట్లనెను, ఇప్పుడు మనుష్య కుమారుడు మహిమపరచబడి ఉన్నాడు, దేవుడు ఆయన యందు మహిమపరచబడిన ఎడల దేవుడు తన యందు ఆయనను మహిమపరచును, వెంటనే ఆయనను మహిమపరచును. సమాంతర లేఖనములు. మత్తయి సువార్త 26వ అధ్యాయం 20వ వచనం నుండి 25 వరకు. సాయంకాలమైనప్పుడు ఆయన 12 మంది శిష్యులతో కూడా భోజనమునకు కూర్చుండెను. వారు భోజనము చేయుచుండగా ఆయన, మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని. అందుకు వారు బహు దుఃఖపడి ప్రతివాడును, ప్రభువా, నేనా అని ఆయనను అడుగగా, ఆయన, నాతో కూడా పాత్రలో చేయి ముంచిన వాడెవడో వాడే నన్ను అప్పగించువాడు. మనుష్య కుమారుని గూర్చి వ్రాయబడిన ప్రకారము ఆయన పోచున్నాడు గాని ఎవరి చేత మనుష్య కుమారుడు అప్పగింపబడుచున్నాడో ఆ మనుషునికి శ్రమ. ఆ మనుషుడు పుట్టి ఉండని ఎడల వానికి మేలని చెప్పెను. ఆయనను అప్పగించిన యోధా, బోధకుడా, నేనా అని అడుగగా ఆయన, నీవన్నట్లే అనెను. మార్కు సువార్త 14
14వ అధ్యాయము 17 నుండి 21వ వచనం. సాయంకాలమైనప్పుడు ఆయన తన 12 మంది శిష్యులతో కూడా వచ్చెను. వారు కూర్చుండి భోజనము చేయుచుండగా యేసు, మీలో ఒకడు అనగా నాతో భుజించుచున్నవాడు నన్ను అప్పగించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో చెప్పగా, వారు దుఃఖపడి నేనా అని యొక్కని తరువాత యొక్కడు ఆయన అడుగసాగిరి. అందుకైన 12 మందిలో ఒక్కడే అనగా నాతో కూడా పాత్రలో చేయి ముంచిన వాడే. నిజముగా మనుష్య కుమారుడు ఆయనను గూర్చి వ్రాయబడినట్టు పోవుచున్నాడు. అయితే ఎవని చేత మనుష్య కుమారుడు అప్పగించబడుచున్నాడో ఆ మనుష్యునికి శ్రమ, ఆ మనుష్యుడు పుట్టి ఉండని ఎడల వానికి మేలనెను. లూకాసు వార్త 22వ అధ్యాయము 21 నుంచి 23 వచనాలు. ఇదిగో నన్ను అప్పగించువాని చెయ్యి నాతో కూడా ఈ బల్ల మీద ఉన్నది. నిర్ణయింపబడిన ప్రకారము మనుష్య కుమారుడు పోవుచున్నాడు గాని ఆయన ఎవరి చేత అప్పగించబడుచున్నాడో ఆ మనుషునికి శ్రమయని చెప్పింది. వారు ఈ పనిని చేయబోవాడెవడో అని తమలో తాము అడుగు కొనసాగిరి. దేవుడు తన పరిశుద్ధ వాక్యం. వర్తమాన పేజీ. ఈరోజు ఆయన ప్రధాన శత్రువైన యూదా ఇస్కరియోతును మనము ఏమని పిలుస్తాము? యూదా అనే పేరు వినగానే మనము వణికిపోతాం. ఇప్పుడు యూదా అనే పదము చెడ్డది కాదు. బహుశా ఆ సమయం వరకు అనేక మంది యూదుల బాలుల పేర్లు యోధా నాకు తెలియదు, కానీ బహుశా యోధా గోత్రము నుండి వచ్చి ఉండవచ్చును. కానీ యోధా చేసిన పనిని బట్టి ప్రజలు ఆ పేరు అంటే భయముతో వణికిపోతున్నారు. దేనివలన? యేసు అనే పేరు అంత పవిత్రమైనది. అనేక మంది బాలురు యేసు అనే పేరు కలిగి ఉన్నారు. కానీ యేసు ఏమై ఉండెనో, ఆయన ఏమి చేశానో ఆ కార్యముల వలన ఈ రాత్రి ఆ పేరుకు అంత గౌరవ మర్యాదలు కలిగాయి. పరలోకములోని కుటుంబము ఆయన నామములో పిలువబడుతుంది. నీ పేరులో ఏమీ ఎక్కువ లేదు కానీ నీ పేరుతో నీవు ఏమి చేశావు? మనము ఒకవేళ నశించిన ఆత్మలు ఉన్న స్థలమునకు వెళ్ళి నరకములో నుండి యూదా ఇస్కరియోతు అనే మోసపరుచు ఆత్మను ఈ వేదిక మీదకు తీసుకుని వచ్చి, యూదా, క్రీస్తుని గురించి నీవేమి తలంచుచున్నావు? ఆయన ఎవని కుమారుడు అని ప్రశ్నించినట్లయితే ఈ వేదిక మీద 30 వెండి నాణ్యములు దొర్లుచున్న శబ్దమును మీరు వినెదరు అని నేను ఊహిస్తున్నాను. నేను నిరపరాధిని, అప్పగించితిని అని అతడు చెప్పును. వర్తమాన పేరు క్రీస్తుని గురించి మీరు ఏమి తలంచుచున్నారు? దేవుడు పరిశుద్ధ వాక్యమును ఆశీర్వదించునుగాక. ఆమేన్.